డీలిమిటేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న అంశం. పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. లోక్సభ, శాసనసభ సీట్ల పెంపు, సరిహద్దుల మార్పులు, రిజర్వేషన్ల అమలు కోసం కీలకమైన పునర్విభజన జరగనుంది. ఈ ప్రక్రియ ఎలా జరగనుంది, ఎవరెవరు సభ్యులుగా ఉంటారు, గతంలో డీలిమిటేషన్ జరిగినప్పుడు ఎలాంటి విధానాన్ని అవలంబించారనే విషయాలపై ప్రత్యేక కథనం. దేశంలో లోక్సభ, శాసనసభ స్థానాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం 2026 డీలిమిటేషన్ బిల్లును తేనుంది. తాజా జనగణన ఆధారంగా సీట్ల పునర్విభజన చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో పునర్విభజన కమిషన్ను ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా కేంద్ర ఎన్నికల కమిషనర్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. ఆయా రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. తాజా జనాభా లెక్కల ప్రకారం లోక్సభ, శాసనసభ స్థానాల్ని పునర్విభజన చేస్తారు. డీలిమిటేషన్ కమిషన్ కు సహకరించేందుకు వీలుగా ఆయా రాష్ట్రాల్లో 10 మంది సభ్యులు అసోసియేట్ సభ్యులుగా ఉంటారు. అందులో 5 లోక్సభ సభ్యులు, 5 శాసనసభ సభ్యులు ఉంటారు. లోక్సభ సభాపతి, ఆయా రాష్ట్రాల శాసన సభాపతులు వారిని నామినేట్ చేస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన నెల రోజుల్లోపు శాసనసభాపతి, 2 నెలల్లోపు లోక్సభ సభాపతి అసోసియేట్ సభ్యుల్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అసోసియేట్ సభ్యులు పునర్విభజన ప్రక్రియలో కమిషన్ కు అవసరమైన సహకారం అందిస్తారు తప్ప వారికి ఎలాంటి ఓటు హక్కు ఉండదు. కమిషన్ నిర్ణయంపై సంతకం చేసే అధికారం కూడా వారికి ఉండదు. 2002 డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కుల్దీప్ సింగ్ చైర్మన్ గా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అసోసియేట్ సభ్యులుగా నాటి లోక్సభ సభ్యులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, జి వెంకటస్వామి, వైఎస్ వివేకానందరెడ్డి, ఎర్రన్నాయుడు, వినోద్ కుమార్, నాటి ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి, గాది వెంకట్రెడ్డి, మండలి బుద్ధప్రసాద్, దామోదర రాజనరసింహ, నాగం జనార్దన్ రెడ్డి ఉన్నారు. తాజా జనాభా లెక్కల ప్రకారం ఆయా రాష్ట్రాల్లోని లోక్సభ స్థానాలు, శాసనసభ స్థానాల్ని కమిషన్ పునర్విభజన చేసి నియోజకవర్గాల సరిహద్దులో నిర్ణయించాల్సి ఉంటుంది. వాటిలో ఎస్సీ, ఎస్టీలకు సీట్లను రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం సీట్లలో 3వ వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో కూడా 3వ వంతు సీట్లను మహిళలకు కేటాయించాలి. మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిన అమలు చేయనున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కమిషన్ అనుసరించాల్సిన మార్గదర్శకాల్ని బిల్లులో పొందుపర్చారు. ప్రజల సౌకర్యం, భౌగోళికంగా సులభంగా ఉండేలా విభజన చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పాలనా విభాగ సరిహద్దుల్ని ఇందుకోసం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక శాసనసభ నియోజకవర్గం మొత్తం ఒకే లోక్సభ నియోజకవర్గంలో ఉండాలి. ఎస్టీల జనాభా ఎక్కువగా ఉన్నా వీలైనంత వరకు ఎస్సీల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్ని ఆయా వర్గాలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం కసరత్తు పూర్తి చేసి పునర్విభజనకు సంబంధించిన ముసాయిదాను కమిషన్ ప్రచురించాల్సి ఉంటుంది. నిర్దిష్ట గడువులోపు దానిపై అభిప్రాయాలు, అభ్యంతరాలు, సూచనలు స్వీకరించి వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకోసం పబ్లిక్ హియరింగ్స్ నిర్వహించాల్సి ఉంటుంది. వాటిని పరిష్కరించిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. పునర్విభజన కమిషన్ తుది నోటిఫికేషన్ గెజిట్లో ప్రచురితమైన తర్వాత అవి చట్టబద్ధమవుతాయి. వాటిని న్యాయస్థానాల్లో సవాల్ చేయడానికి ఆస్కారం ఉండదు. డీలిమిటేషన్ తుది నోటిఫికేషన్ తర్వాత జరిగే ఎన్నికలకు నూతన పునర్విభజన వర్తిస్తుంది. కొత్త బిల్లు ఆమోదం పొందితే 2002 పునర్విభజన చట్టం రద్దవుతుంది.